సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. మే నెలలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకోవాలని 2017 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈరోజే ఎందుకు అంటే తేనెటీగల పెంపకంలో అనేక పరిశోధనలు చేసిన ఆమ్తోస్ జమ్సా పుట్టినరోజు. జమ్సా 1934 మే 20న స్లోవేనియాలో జన్మించాడు. ప్రపంచ మనుగడ తేనెటీగలపై ఆధారపడి ఉంది. ఐన్స్టీన్ భూగోళం మీద తేనెటీగలు గనక అంతరార్థనమైపోతే 2 ఏళ్లలో భూగోళం మీద మనుషులే కాదు మరే జీవరాశులు మనలేవు అని అంటాడు. మానవునికి మేలు చేయు కీటకాలలో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. తేనెటీగలు పూల మీద వాలుతూ మకరందాన్ని సేకరిస్తుంది. పనిలో పనిగా పూలలోని పుప్పొడిని గ్రహించి తర్వాత సృష్టిస్తున్న పూలకు అందిస్తూ జీవనం సాగిస్తుంది. ప్రకృతిలో ఇదొక అద్భుతంగా చెప్పవచ్చు. వీటి నుండి తేనె మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన మైనం, పుప్పొడి, రాజాహారం, విషం, రాయల జెల్లీ వంటి ఉప ఉత్పత్తులు కూడా లభిస్తున్నాయి. తేనెటీగల శరీరం అంతా సన్నని వెంట్రుకలతో కూడి పుప్పొడి సేకరించుటకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా వాటి నాలుక, కళ్ళు మకరందాన్ని, పుప్పొడిని స్వీకరించుటకు అనుకూలంగా ఉంటాయి. ఒక్కొక్క తేనెటీగ కొన్ని వందల పుష్పాలను దర్శిస్తుంది. అందువలన పుప్పొడిల పరపరాగ సంపర్కం జరిగి పంటల అధిక ఉత్పత్తికి దోహదం చేస్తాయి. తేనెటీగలు సంఘజీవులు. ప్రతి తేనె పట్టులో ఒక రాణి ఈగ, కొన్ని వందల పోతుటీగలు, కొన్ని వేల సిపాయి ఈగలు కలిసి జీవిస్తాయి. ఒక్క పట్టులో 50 ఏళ్ల వరకు తేనెటీగలు ఉంటాయి. తేనెను తీసుకోవడం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు. ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా తేనెను వాడతారు. తేనెపట్టు నుండి స్వీకరించిన తేనె ఎప్పటికీ మంచి పోషక ద్రవ్యం. తేనెపట్టు నుంచి తయారైన తేనె ఎప్పటికీ చెడిపోదు. తేనెపట్టు నుంచి తయారైన మైనం కొవ్వొత్తులు, పాలిష్లు, మోడల్స్ తయారీకి ఉపయోగిస్తారు. తేనెటీగ విషాన్ని కీళ్ల నొప్పుల చికిత్సలో ఉపయోగిస్తారు. తేనె మంచి యాంటీసెప్టిక్ పదార్థం. దీన్ని పుండ్ల మీద పూసి ఇన్ఫెక్షన్ను నివారిస్తారు. మనకు తిండి కొరత రాకుండా ఉండాలి అంటే తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని యుఎన్ఓ హెచ్చరిస్తుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం మే 20వ తేదీన ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా జరుపుకోవాలి అని పిలుపు ఇచ్చింది. వ్యవసాయంలో రసాయనాల వాడకం మానేసి ప్రకృతి వ్యవసాయం పద్ధతి పాటించాలని సూచిస్తుంది. తేనెటీగలను రక్షిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం.